తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఇప్పుడు XLRI వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, SRM యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో HPCL ప్లాన్ చేస్తుంది. NTPC, ONGC, ఇండియన్ బ్యాంక్, SBI వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలుపెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. AI హబ్ కింద ఒక 150 కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితుంది. ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి ఓచుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. వెరస్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే 536 మీటర్ల ఎత్తులో ఉంది. మంది అరౌండ్ 35-36, అది 536 మీటర్లు. అక్కడేం పెద్ద నదులేమి హైదరాబాద్ ఆనుకొని లేవు. అదేదో ఒక సాసర్ స్వరూపంలో ఉంటుంది, బోర్లించిన సాసర్ మాదిరిగా ఉంటుంది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతంలో కురిసే నీళ్ళన్నీ మూసీ నది ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో నీళ్ళన్నీ గోదావరిలో కలిసిపోతాయి. హైదరాబాద్కి అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ డ్రైనేజ్ సిస్టానికి రూపకల్పన చేశాడు. మూసీ నది నుంచి వచ్చే ఆ వరదల్ని హైదరాబాద్ కాపాడేదానికి హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి నిర్మాణాలు మోక్షగుండం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్ డ్రైనేజ్ నిర్మాణం వెనుక 100 ఏళ్ల కృషి ఉంది. అయినప్పటికీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ సిటీ మెజారిటీ ప్రాంతం అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పరిస్థితి. భారీ వర్షాలు వస్తే ఒక్క హైదరాబాద్ కాదు, ఇప్పుడు చెన్నై తీసుకుంటాం. చెన్నై 7 మీటర్ల హైట్లో ఉంది సముద్రానికి. మనకన్నా 35 మీటర్స్ హైట్ ఉంది అమరావతి. వస్తే ఆ డ్రైనేజ్ వాటర్ లాగేసి దానికి అవకాశం ఉంది కిందకి వెళ్ళిపోయేదానికి. అది 7 మీటర్స్. కొంచెం సముద్రం పొంగినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కష్టం. ఆ చెన్నైలో ఆ అడయార్, కూమ్ నదులు చాలా చిన్నవి. సాధారణ రోజుల్లో కూడా వర్షాలు వస్తే మునిగిపోతాయి. అటువంటిది ఆ నదులు 10 రోజులు 15 రోజులు స్తంభించిపోతాయి చెన్నైలో వరదలు వస్తే. మనం చూస్తూనే ఉంటాం. కర్నూలు 274 మీటర్ల హైట్లో ఉంది. 2009 ఎండ్లో రోసయ్య ముఖ్యమంత్రి. ఏంటి ఆ రోజు పరిస్థితి? తుంగభద్ర నుంచి చిన్న వరదకి కకావికలం అయిపోయింది కర్నూలు, రోసయ్య ముఖ్యమంత్రిగా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూసెక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే. ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు, ఎలక్షన్స్లోకి వెళ్ళిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే
అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలపడిపోవాలనా? ఈరోజు అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు. వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. కర్నూలు 274 మీటర్స్ హైట్ సముద్రం కంటే. ఒక చిన్న వరద వస్తే, తుంగభద్రకి వరద వస్తే, తుంగభద్ర నదికి రోసియా చీఫ్ మినిస్టర్గా గందరగోళం అయిపోయింది. అది కాకుండా దాదాపు చెన్నైలో 2015లో వరదలు వస్తే 40 లక్షల మంది జీవితాలు కకావికలం అయిపోయినాయి. 40 లక్షల మంది, 250 మంది ప్రాణాలు పోయినాయి. 250 మంది ప్రాణాలు పోయినాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాదు భారీ వర్షాలు వస్తే ఆ వరద ముప్పు అక్కడ అత్యంత పెద్ద నగరాలు ఏ విధంగా గందరగోళమైనాయి. 250 మంది చనిపోయినారు చెన్నై. అన్నీ చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తాం. అయినా కూడా ఈరోజు అమరావతి సేఫ్. అమరావతికి వరద నీళ్లు రాలే. అమరావతిలో యథాతథంగా సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీలు, ఆ భవనాల్లో కార్యకలాపాలు యథాతథంగా జరిగాయి. దానికి సంతోషపడాలా. కానీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళను మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతూ ఉండా. అంటే రైతులు పొలాలు వాళ్ళ పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా. అక్కడ పెట్టుబడులు రాకూడదు, పెట్టిన వాళ్ళు మునిగిపోవాలా. ఈ చెన్నై 500 ఏళ్ల చరిత్ర.